హాయ్ ఫ్రెండ్స్, సో ఈ విధంగా నేమ్ ఆర్ట్ వీడియో ఎడిటింగ్ అనేది అలైట్ మోషన్లో ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది వీళ్ళు కంప్లీట్గా చూపిస్తాను. సో ఫ్రెండ్స్, నేను మీకు డైరెక్ట్గా ప్రాజెక్ట్ ప్రీసెట్ లింకే ఇస్తాను. సో ఎలా క్రియేట్ చేయాలో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. సో గైస్, ఈ యొక్క టెక్స్ట్ ప్రీసెట్ లింక్ అయితే నాకు హర్ష ఆఫీషియల్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఇచ్చాడు. సో తన ఛానల్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ముందుగా మీరు టెక్స్ట్ ప్రీసెట్ని అయితే కనుక డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో నేను క్లియర్ కట్గా మీకు చూపిస్తాను. సో ఈ యొక్క వీడియో కామెంట్ సెక్షన్లో నేను ఒక కామెంట్ మీకు పిన్ చేసి పెడతాను. చూడండి, ఈ యొక్క వీడియో కింద కామెంట్ సెక్షన్లో నేను ఒక కామెంట్ మీకు పిన్ చేసి పెడతాను. ఈ విధంగా చూడండి ఇక్కడ. సో ఆ కామెంట్ మీద మీరు క్లిక్ చేసుకోండి. అక్కడ కామెంట్ ఉంది కదా హ్యాష్ ట్యాగ్ తోటి. సో ఆ కామెంట్ మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు బ్లూ కలర్ టెక్స్ట్ ఉంది కదా. సో ఆ బ్లూ కలర్ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ పైన సెర్చ్ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఆ సెర్చ్ మీద ట్యాప్ చేసుకొని అక్కడ టెక్స్ట్ ఉంది కదా. సో ఎక్స్ప్లోర్ యాప్స్ అనేసి ఆ టెక్స్ట్ మొత్తం కూడా మీరు కాపీ చేసుకోండి. సో ఈ విధంగా కాపీ చేసుకున్న తర్వాతకి సో మీ ఫోన్లో ఏ బ్రౌజర్ ఉంటే కనుక ఆ బ్రౌజర్ ఓపెన్ చేయండి. సో అక్కడ సెర్చ్ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఆ సెర్చ్లో మనం కాపీ చేసుకున్న ఆ టెక్స్ట్ మొత్తం కూడా పేస్ట్ చేసి సెర్చ్ చేయండి. సో ఈ విధంగా సెర్చ్ చేయగానే మనకి ఇక్కడ explore.in ఒక వెబ్సైట్ వచ్చింది కదా ఫస్ట్. సో ఆ వెబ్సైట్ మీద క్లిక్ చేసుకోండి. సో ఆ వెబ్సైట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాతకి ఇలా కిందకి స్క్రోల్ చేసుకోండి. సో నిన్న చేసిన వీడియో యొక్క ప్రీసెట్ అనమాట ఇది. నిన్న చేసిన వీడియోది కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి. ఇలా కిందకి స్క్రోల్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ మనకు సెర్చ్ అనే ఆప్షన్ చూడండి. సో ఈ సెర్చ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మీరు #4 అనేసి ఇచ్చేసుకొని ఇక్కడ పక్కన ఓకే బటన్ మీద ట్యాప్ చేయండి. #4 అని ఇచ్చేసుకొని పక్కన ఓకే బటన్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాతకి సో ఇక్కడ మనకు ప్రీమియం యాప్స్ బై అని ఉంది కదా. సో ఆ యొక్క లింక్ మీద క్లిక్ చేసుకోండి. సో దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాతకి ఇలా కిందకి స్క్రోల్ చేసుకోండి. ఇలా కిందకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మనకు ట్యాప్ టు ఇంపోర్ట్ అనే ఒక ఆప్షన్ వచ్చింది చూడండి. సో అదే మన డైరెక్ట్గా ప్రాజెక్ట్ అనమాట. సో ఆ ట్యాప్ టు ఇంపోర్ట్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఆ యొక్క ప్రాజెక్ట్ అనేది చూడండి మనకు డైరెక్ట్గా ఇలా అలైట్ మోషన్లోకి రీడైరెక్ట్ అవుతుంది. సో ఈ విధంగా వెరిఫై లింక్ అయినాక ఇక్కడ ఇంపోర్ట్ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఆ ఇంపోర్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే సో మన ప్రాజెక్ట్ మొత్తం కూడా మీ అలైట్ మోషన్ ప్రాజెక్ట్లోకి యాడ్ అయిపోతుంది చూడండి. సో ఇలా కంప్లీట్గా డౌన్లోడ్ అయిపోయిన తర్వాతకి సో ఆ ప్రాజెక్ట్ మొత్తం కూడా మీ అలైట్ మోషన్ ప్రాజెక్ట్లో అయితే కనుక యాడ్ అవుతుంది. సో చూడండి, సో విధంగా యాడ్ అయిపోయిన తర్వాతకి సో మీకు అంతా వస్తుంది. కానీ ఇక్కడ ఫాంట్స్ అయితే కనుక రావు గైస్. ఇక్కడ మనం ఫాంట్స్ని మళ్ళీ యాడ్ చేసుకోవాలి. నేను చూపిస్తాను అది కూడా. కొన్ని ఫాంట్స్ అయితే కనుక మనకి ఇలా మిస్సింగ్ అని చూపిస్తూ ఉంటుంది. ఈ విధంగా మిస్ అయినా పర్లేదు. సో ఇక్కడ మనకు ఫస్ట్ మన నేమ్ ఎడిట్ చేసుకోవాలనుకోండి ఇక్కడ. సో ఫస్ట్ ఇక్కడ రష్మిక అనే నేమ్ ఉంది చూడండి ఇక్కడ. సో ఆ నేమ్ని క్లిక్ చేసుకోండి. రష్మిక అనే టెక్స్ట్ ఉంది కదా. సో ఆ టెక్స్ట్ని క్లిక్ చేసుకొని కింద ఎడిట్ టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని అక్కడ టెక్స్ట్ మొత్తం కూడా అరేంజ్ చేసుకొని మీ నేమ్ రాసుకోవాలి అనుకుంటే కనుక మీ నేమ్ రాసుకోవచ్చు ఇక్కడ. సో ఈ విధంగా మీ టెక్స్ట్ రాసుకున్న తర్వాతకి పైన మనకి ఇక్కడ ఫాంట్ ఆప్షన్ ఉంది చూడండి. సో ఆ ఫాంట్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని నేను మీ ఒక ఫాంట్ లింక్ ఇస్తాను. అది మీ అలైట్ మోషన్ ప్రాజెక్ట్లో యాడ్ చేసుకొని ఆ ఫాంట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని చూడండి. సో ఆ టెక్స్ట్ మొత్తం కూడా చూడండి మనకి ఆ ఫాంట్లోకి కన్వర్ట్ అయిపోయింది. సో ఇలా మీకు నచ్చిన ఒక ఫాంట్ మీరు యాడ్ చేసుకోవచ్చు, మీకు నచ్చింది కూడా. సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాతకి సో నెక్స్ట్ మనకి ఇక్కడ పైన W అనే లెటర్ ఉంది చూడండి ఇక్కడ టెక్స్ట్. సో ఆ W అనే టెక్స్ట్ని క్లిక్ చేసుకొని కింద ఎడిట్ టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మీరు ఆ Wని రిమూవ్ చేసి స్మాల్ B లెటర్ ఇచ్చేసుకోండి. స్మాల్ B లెటర్ ఇచ్చేసుకున్న తర్వాతకి పైన ఫాంట్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి నేను లవ్ సింబల్కి సంబంధించిన ఒక ఫాంట్ లింక్ ఇస్తాను. ఆ లవ్ సింబల్ ఫాంట్ కూడా యాడ్ చేసుకుని దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే మనకు ఆ B లెటర్ కాస్త లవ్ సింబల్గా మారిపోతుంది. కలర్ కూడా మీరు రెడ్ కలర్ ఇచ్చేసుకోండి. మీకు ఆ జూమ్ కావాలంటే ఆ లవ్ సింబల్ కొద్దిగా జూమ్ చేసుకోవాలి. సో నేను ఇచ్చిన లవ్ సింబల్ ఫాంట్ సెలెక్ట్ చేస్తేనే మనకు లవ్ సింబల్ వస్తుంది. సేమ్ అదేవిధంగా ఇప్పుడు V లెటర్ ఉంది కదా. సో ఆ V లెటర్ని క్లిక్ చేసుకొని కింద ఎడిట్ టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇప్పుడు నేను స్మాల్ A లెటర్ ఇచ్చేస్తున్నాను. స్మాల్ A లెటర్ ఇచ్చేసుకొని ఫాంట్లో మన సేమ్ లవ్ సింబల్ ఫాంట్ ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి మనకు 2 లవ్ సింబల్స్ వచ్చినాయి. సేమ్ కలర్ కూడా రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా మీకు ఎంత జూమ్ అయితే కావాలంతవరకు ఇలా జూమ్ చేసుకోండి ఆ లవ్ సింబల్స్ని. ఇలా జూమ్ చేసుకున్న తర్వాతకి సో పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. సో ఆ లవ్ సింబల్స్ మీద ఏమైనా రొటేట్ చేసుకోవాలి అంటే కనుక సో ఆ ఏ లెటర్ క్లిక్ చేసుకొని కింద మనకి ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో రొటేషన్ ఆప్షన్కి వెళ్ళి చూడండి. ఇలా మీరు కావాలంటే ఆ లవ్ సింబల్స్ ఇలా రొటేట్ కూడా చేసుకోవచ్చు. సో విధంగా రొటేట్ చేసుకున్న తర్వాతకి సో ఇప్పుడు మనకు M లెటర్ ఉంది కదా. సో ఆ M లెటర్ మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఇక్కడ M లెటర్ ఒకటే కదా ఉంది. సో ఆ M లెటర్ మీద కూడా క్లిక్ చేసుకోండి.
సో క్లిక్ చేసుకున్నాక కింద ఎడిట్ టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని సో ఇక్కడ ఎం లెటర్ని రిమూవ్ చేసి ఇక్కడ స్మాల్ జే లెటర్ ఇచ్చేసుకొని ఇక్కడ మనకు సింబల్కి సంబంధించిన ఫాంట్ ఉంది, ఆ ఫాంట్ సెలెక్ట్ చేసుకున్నాక చూడండి ఒక్కొక్క లెటర్కి ఒక్కొక్క సింబల్ వస్తూ ఉంటుంది. మీకు ఇక్కడ ఏ లెటర్ కావాలంటే ఆ లెటర్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఎల్ లెటర్ సెలెక్ట్ చేసుకొని చూడండి మనకు లవ్ షేప్ వచ్చింది. సో ఈ లవ్ షేప్ బాగుంది కాబట్టి నేను అదే ఎల్ లెటర్ని ఉంచేస్తున్నాను. అలానే ఉంచేసుకున్నాక పైన రైట్ టిక్ మీద క్లిక్ చేసుకోండి. మీకు వేరే సింబల్ కావాలంటే వేరేనా యాడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ నేను ఇచ్చిన సాంగ్ మీకు నచ్చలేదు అనుకోండి, సో ఆ సాంగ్ మీద క్లిక్ చేసుకొని పైన డిలీట్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఆ సాంగ్ని డిలీట్ చేసుకోండి. సో డిలీట్ చేసుకున్న తర్వాతకి కింద ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఆడియో అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన సాంగ్ని మీరు యాడ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. సో నేను అదే సాంగ్ని అయితే మళ్ళీ బ్యాక్కి వెళ్ళాను, సేమ్ అదే సాంగ్ని మళ్ళీ యాడ్ చేశాను. సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాతకి సో కింద మనకి ఇక్కడ రౌండ్ రెక్టాంగిల్ ఇమేజ్ అని ఉంది కదా, సో ఆ ఇమేజ్ని క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాతకి కింద ఎఫెక్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి ఇక్కడ యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాతకి పైన సెర్చ్లో మీరు సింపుల్ స్టార్ట్ ఫీల్ అనేసి సెర్చ్ చేయండి. ఇక్కడ సెట్ చేసిన తర్వాత ఆ ఎఫెక్ట్ని క్లిక్ చేసుకో, అక్కడ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని ఆ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసిన ఆ సింపుల్ స్టార్ట్ ఫీల్ ఎఫెక్ట్ని క్లిక్ చేసుకొని సో ఇక్కడ మనకు వై యాక్సిస్ ఉంది కదా, సో ఆ వై యాక్సిస్ మీద ట్యాప్ చేసుకొని ఇలా స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, ఆ యొక్క ఇమేజ్ ఎండ్లో ఇంకొక కీ ఫ్రేమ్, ఇలా 2 కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకొని ఇలా ఎండ్ కీ ఫ్రేమ్ దగ్గర ఈ వై యాక్సిస్ యొక్క చూడండి ఇలా కొంచెం పెంచుకోండి, వై యాక్సిస్ పొజిషన్ని పెంచుకోవాలి. ఇలా ఒక 800 అలా ఇచ్చేసుకోండి. సో అలా ఇచ్చేసుకుంటే మనకు పైనుంచి ఇలా చిన్న చిన్న చమ్కీస్ ఇలా వచ్చేసినట్టు వస్తూ ఉంటాయి చూడండి, ఇలా పార్టికల్స్ వస్తూ ఉంటాయి, వైట్ పార్టికల్స్. సో విధంగా యాడ్ చేసుకున్న తర్వాతకి సో పైన మనకు సేవ్ బటన్ ఉంది కదా, సో ఆ సేవ్ బటన్ మీద క్లిక్ చేసుకొని ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి. సో ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.